అందరికీ నమస్కారం. నేను డాక్టర్ చరణ్ రాజ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్, విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్, పెంచికలపాడు, కర్నూలు. సో ఇవాళ మనం రేబీస్ గురించి చర్చించుకుందాం. రేబీస్ అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి. ఇది ముఖ్యంగా మనకు కుక్క కాట వల్ల కానీ, పిల్లుల వల్ల కానీ, లేకపోతే అడవి జంతువుల వల్ల కానీ ఏమైనా కరిచినచో ఈ రేబీస్ అనే వ్యాధి వచ్చును. సో రేబీస్ అనే వ్యాధి ముఖ్యంగా మనకి ఒక నెల నుంచి 3 నెలల మధ్యలో ఈ రేబీస్ వ్యాధి లక్షణాలు గుర్తిస్తాము. సో ముఖ్యంగా ఈ రేబీస్ వ్యాధి లక్షణాలు ఏముంటాయి అంటే, మనకి ఫస్ట్లో జ్వరం కానీ, తలనొప్పి కానీ, ఒళ్ళు నొప్పులు కానీ ఇలాంటివి ఉంటాయి. తర్వాత మనకి స్లోగా మనకి మింగడానికి ఇబ్బంది కానీ, నీరు చూస్తే భయపడడం కానీ, లేకపోతే బయటికి వెళ్ళడం కానీ, బయటికి వెళ్తే భయపడడం కానీ ఇలాంటివి ఏమైనా మనకి జరుగుతాయి. సో ముఖ్యంగా మనకి ట్రీట్మెంట్ వచ్చేసి ట్రీట్మెంట్ అనేది ఈ రేబీస్ వ్యాధి లేదు. సో ఈ రేబీస్ వ్యాధి ఒక్కసారి వచ్చినచో 100% చావుకు కారణమవుతుంది. సో ఈ ట్రీట్మెంట్ ఏంటంటే, సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు, ఈ ట్రీట్మెంట్ కన్నా వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వ్యాక్సినేషన్ ఒకసారి కుక్క కరిచిన తర్వాత సో ఆ కరిచిన చోట సబ్బుతో నీట్గా కడుక్కోవడం కానీ, తర్వాత వ్యాక్సినేషన్ అనేది ఇప్పించుకోవాలి. సో ఆ వ్యాక్సినేషన్ అనేది మనకి 4 డోసులుగా మనకి హాస్పిటల్లో ఇవ్వబడుతుంది. దాంతోపాటు ఆ కరిచిన గాయం చుట్టూ మనకి ఇమ్యునోగ్లోబులిన్స్ అనేటువంటి వాటిని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మనకి ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి మనం బయటపడవచ్చు. సో దీని గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ, క్లారిఫికేషన్స్ ఏమన్నా కావాలనుకున్నా కానీ విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కి రావాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.